వెయిట్ లాస్ కోసం వీఆర్‌కే డైట్ చేసినప్పుడు నేనేం చెప్తానంటే, ఫస్ట్ 10 రోజులు 70-100 గ్రాముల ఫ్యాట్ అంటే డిపెండ్స్ ఆన్ దేర్ వెయిట్. 70-100 గ్రాములు ఇవ్వండి అంటాను. ఆ తర్వాత 10 డేస్ తర్వాత మీకు ఫ్యాట్ కట్ చేయమని చెప్తాను. 40 గ్రామ్స్ చేయండి, లేదా 50 గ్రామ్స్ లేదా 60. అంటే కట్ చేయమంటే మీనింగు 40 కట్ చేసి అట్టి పెట్టుకోమని కాదు. కట్ చేసి మీరు వెరిఫై చేసుకోండి. ఫస్ట్ 10 డేస్ మీరు స్పీడ్‌లో తగ్గారు. ఇన్నాళ్ళు మీరు 80 గ్రామ్స్ ఫ్యాట్ ఇచ్చారనుకోండి ఉదాహరణకి. 80 గ్రామ్స్ ఫ్యాట్ ఇచ్చారు. నేను 11వ రోజు నుంచి 40 గ్రామ్స్ ఫ్యాట్ ఇమ్మంటే మీరేం చేయాలంటే, మీరు చూసుకోవాలి. నేను ఇంతకుముందు తగ్గినట్టుగానే తగ్గుతున్నానా? లేదా నాకు నీరసం ఏమి రాకుండా కొంచెం ఓపికగానే ఉన్నానా? లేతే ఏమి ఇబ్బంది లేదు కదా అని చూసుకోండి. సేమ్ కంఫర్ట్ మీరు ఫీల్ అవ్వటం లేదా బెటర్ కంఫర్ట్ ఫీల్ అయితే ఆ 40 గ్రామ్స్ సర్దుకోండి. లేదు ఆకలేస్తుందనే ఫీలింగ్ కలిగినా, కొంచెం నీరసం అనే ఫీలింగ్ కలిగినా మీరు ఫ్యాట్ ఇంక్రీజ్ చేసుకోండి. మీరు ఇంకా కంఫర్టబుల్‌గా ఫీల్ అయినప్పుడు అవసరమైతే 40ని 30 కూడా చేయొచ్చు. ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత. ఆ ఇచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. నాకే సూట్ అవుతుందా? ఎందుకంటే ఏ ఇద్దరు అన్నదమ్ములు, ఏ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు ఏ రిలేషన్ ఒకటి కాదు. ఇద్దరు బ్రదర్స్‌ని తీసుకుంటే అన్న అనేవాడికి 30 గ్రాముల ఫ్యాట్ ఇస్తే అది ఎక్కువ కావచ్చు. అలానే తమ్ముడిని తీసుకుంటే 70 గ్రాముల ఫ్యాట్ తక్కువ కావచ్చు. ఎవరి శరీర ధర్మం వాళ్ళది. మనిషి మొహంలో పోలికలు ఉంటాయి కానీ ఏ వేలు మందిర కలవదు. అలానే మనం కూడా అన్న వేరు, తమ్ముడు వేరు. ఎవరి శరీరాన్ని వాళ్ళు అర్థం చేసుకోండి. ఎక్కువ ఫ్యాట్‌లో తగ్గుతున్నానా, తక్కువ ఫ్యాట్‌లో తగ్గుతున్నానో మీరే గమనించుకోండి. 10 డేస్ పాటు మీరు ఆ 70, 80, 100 గ్రాములు ఇచ్చిన తర్వాత 40 గ్రామ్స్ కట్ చేయండి. కట్ చేయమంటే కట్ చేసి బ్లైండ్‌గా చేయమని కాదు, అబ్జర్వ్ చేయండి. ఎందుకని అలా చేయటం అంటే ఓ సింపుల్ లాజిక్. ఇప్పుడు మన కారు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? 5 గేర్లు ఉంటాయి. ఫస్ట్ గేర్ వేస్తాం. ఎంత అవుతుంది? విపరీతంగా తాగేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు, ఎత్తెక్కేటప్పుడు ఇలాంటివన్నీ మొదట్లో మనం ఫస్ట్ గేర్లో పెడతాం. ఇదే హైవేలోకి వెళ్ళాక ఎలా వెళ్తాం? ఫిఫ్త్ గేర్లో వెళ్తాం. స్మూత్‌గా వెళ్ళిపోతుంది. ఫిఫ్త్ గేర్లోకి వెళ్ళాక మైలేజ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ గేర్లో అప్పుడు ఎలా ఉంటుంది? అలానే డైట్‌లో కూడా మొదట్లో బిగిన్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది. రన్నింగ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత బాడీకి అంత రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి ఒకవేళ ఎక్కువ ఇస్తే ఏం జరుగుతుందంటే అనవసరమైన క్యాలరీస్, ఫ్యాట్ క్యాలరీస్ బిఎంఆర్‌ని కట్ చేస్తాయి. అదంతా వేరే పెద్ద సబ్జెక్ట్, వేరే మాట్లాడదాం. సో మన బిఎంఆర్ ఫ్యాట్ ఇచ్చినంత మేర తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు క్యాలరీ కూడా కౌంట్ తక్కువగా ఉండాలంటే ఎంత అవసరం అంతే ఇస్తే సరిపోలా. కాబట్టి మనం ఒక లైన్‌లోకి వెళ్ళిన తర్వాత 5వ గేర్‌లో మైలేజ్ అయినట్టు మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత 10 రోజులు డైట్ గడిచిన తర్వాత మీరు 40 ఇచ్చినా కూడా, ఎందుకంటే మొత్తం కీటోసిస్‌లో ఉంటుంది కాబట్టి అప్పటికి చక్కగా స్మూత్‌గా రన్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ అవుదాం పర్ఫెక్ట్ అనుకున్నాళ్ళు ఖచ్చితంగా 10 రోజుల తర్వాత తగ్గించి తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.